మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉదాహరణ జాతక చక్రాలు, ఎక్కువగా ఉద్యోగ సమస్యలు ఇందులో అడిగినవి, ప్రశ్న జవాబులు. మరి ఈరోజు 1990 డిసెంబర్ నెలలో 99 డిసెంబర్ నెలలో పుట్టినవారు. వీరిది లగ్నం కర్కాటక లగ్నం. లగ్నంలో రాహు ఉన్నారు. మరి సప్తమంలో కేతువు. రాహు కేతువులకి ఇది రాహు జలరాశిలో బలం కలిగి ఉండరు. కేతువు భూతత్వ రాశిలో బలం కలిగి ఉండరు. ఇంకపోతే వీరు అడిగిన ప్రశ్న, వీరిది ఉద్యోగ సమస్య. మరి ప్రజెంట్ మీకు చంద్రమహర్దశ జరుగుతుందండి. చాలా రోజుల నుంచి ఒకటే చెప్తున్నాను. ఎవరైనా ఏదైనా సమస్య అడిగితే ఇప్పుడు ప్రజెంట్ దశ ఏంటి, ఆ దశానాథుడు ఎలా ఉన్నాడు, ఆ దశానాథుడు ఏమి ఇస్తూ ఉన్నాడు, మీరు అడిగిన ప్రశ్న. ఇప్పుడు మీకు చంద్రమహర్దశ జరుగుతుందండి. చంద్రుడు సింహరాశిలో ఉన్నారు. చంద్రుడు సింహరాశిలో ఉన్నారు. చంద్రుడి మీద గురుదృష్టి ఉంది, మంచిదే. ఎవరికైనా సరే చంద్రుడికి గురుగ్రహంతో సంబంధాలు ఉంటే 100% అది మంచిదండి. ఇంకపోతే చంద్రుడు 1 2 3 4 5 చంద్రుడిని చూస్తున్నారు. చంద్రరాశ్యాధిపతిని కూడా గురుగ్రహం చూస్తూ ఉన్నారు. ఇది ఇంకా చాలా మంచిది. చంద్రుణ్ణి, చంద్రరాశ్యాధిపతి అయిన రవిని కూడా గురుగ్రహం చూస్తూ ఉన్నారు. ఇది మంచిది. మరి చంద్రుడు 17 డిగ్రీల్లో ఉన్నారు. ఇది సరిరాశి, మంచిదే, గుడ్. అట్లాగే మీకు చంద్రుడిలో ఉద అంతర్దశ నార్మల్గా ఉంటుంది. ఇంక తర్వాత నుంచి బాగుంటుంది. ఇంకపోతే 1995 డిసెంబర్ నెలలో పుట్టినవారు. వీరు అడిగిన ప్రశ్న జాబు. మీ లగ్నం వృశ్చిక లగ్నం అండి. లగ్నంలో గురుడు బుధుడు దిగ్బలం పొంది ఉన్నారు, మంచిదే. వృశ్చిక లగ్న జాతకుడికి గురుగ్రహం పంచమాధిపతి, ద్వితీయాధిపతి దిగ్బలం పొంది ఉన్నారు. 100% మంచిది. మీరు స్వయం సంపత్తితో ధనం సంపాదిస్తారు. అట్లాగే చంద్రుడు ఉచ్చపట్టి ఉన్నారు. వృశ్చిక లగ్న జాతకులకి చంద్రుడు అష్టమాధిపతి అయినప్పటికీ చంద్రుడు ఉచ్చపట్టి ఉన్నారు. ఈ గురుగ్రహం చూస్తూ ఉన్నారు చంద్రుణ్ణి. అందుచేత ఇది కూడా మంచి యోగమే. అయితే ప్రజెంట్ మీకు రాహు మహర్దశలో కేతు అంతర్దశ జరుగుతూ ఉంది. కేతు అంతర్దశ జరుగుతుంది. రాహులో కేతు అంతర్దశ వెళ్ళిపోయినాక మీకు రాహులో శుక్ర అంతర్దశ వస్తుంది. అప్పుడు మీకు బాగుంటుంది జాబ్ రీత్యా. ఎందుకంటే ఏదైనా గ్రహం రాశిలో ఉంటే ఆ రాశిలో ఉన్న ఆ రాశ్యాధిపతి అంతర్దశ నుంచి యోగాన్ని ఇస్తుందండి. అప్పుడు బాగుంటుంది. అయితే రాహు 0 డిగ్రీస్లో ఉన్నారు, అంత బలం లేదు. రెండవది, రాహు బలం పెంచుకోవాలంటే పరిహారాలు చేసుకోండి. ఇంకపోతే రాహు చిత్తా నక్షత్రంలో ఉన్నారు. చిత్త అంటే లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నారు. కొంచెం తొందరపాటు, కోపం, ఆవేశం ఇవన్నీ ఉంటాయి. ఇవి తగ్గించుకుంటే బాగుంటుంది. ఇంకా 1900 ఇంకొకరు అడిగిన ప్రశ్న, వీళ్ళు 1998 రాయడం మర్చిపోయిన వారు. వీరు యుఎస్లో జాబ్ రాలేదండి మా అబ్బాయికి అనుకున్నారు. వీరిది మకర లగ్నం. లగ్నాధిపతి శుక్రుడు లగ్నంలో స్థితి పొంది ఉన్నారు, మంచిదే. పంచమాధిపతి, దశమాధిపతి. ప్రజెంట్ రవి మహర్దశ పూర్వాషాఢ నక్షత్రం పంచమ దశపాధిపతి నక్షత్రంలో ఉండడం మంచిదే. రవి బేసి రాశిలో ఉన్నారు, 24 డిగ్రీలు. బేసి రాశిలో ఉన్నారు, 24 డిగ్రీలో ఉన్నారు. కొంచెం రవి బలం తక్కువ ఉంది. మరి మీకు ఫిబ్రవరి 25 నుంచి బాగుంటుంది. ఎందుకంటే గురుగ్రహం మే నెలకి గురుగ్రహం మిథున రాశిలోకి వస్తారు. వచ్చిన తర్వాత బాగుంటుంది. అట్లాగే చంద్రుడు కర్కాటక రాశి వారు. మీరు కర్కాటక రాశి నుంచి ఇప్పుడు ప్రస్తుతం 1 2 3 4 5 6 7 8 అష్టమ స్థానం
అయిన శని భగవానుడు జరుగుతుంది. అష్టమ శని దోషం ఉంది. ఇది మీకు మార్చి 29 నుంచి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మీకు మంచి రోజులొస్తాయి. ఇంకా వీరు మకర లగ్న జాతకులు, శని రవులు కలిసి ఉన్నారు. మకర లగ్న జాతకులు వీరు అడిగిన ప్రశ్న కూడా జాబే. మీది మకర లగ్నం, శని రవులు కలిసి ఉన్నారండి. బుధుడు, కుజుడు, రాహు ఏ స్థితి పొంది ఉన్నారు. శుక్రుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. కేతువు మిథున రాశిలో ఉన్నారు. చంద్రుడు సింహరాశిలో ఉన్నారు. గురు వక్రం. చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. గురు వక్రం. మీకు కేతు మహర్దశ జరుగుతుందండి 2028 వరకు. ఆర్ద్ర నక్షత్రంలో కేతు ఉన్నారు. వ్యాపారం అడిగి ఉన్నారు. కేతు తర్వాత శుక్ర మహర్దశ వస్తుంది. శుక్రుడు 29 డిగ్రీల్లో ఉన్నారు. మంచిదే. మే నుండి మీకు బాగుంటుంది. మీకు కూడా గురుడు మారిన తర్వాత. ఇంకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అడిగి ఉన్నారు. 9వ నెల 2012. ఫైనాన్షియల్ కాదు, చదువు అడిగి ఉన్నారు. ముందుది ఫైనాన్షియల్ ప్రాబ్లం, చదువు గురించి అడిగి ఉన్నారు. ఈ అబ్బాయి చదువు ఎట్లా ఉంటుందండి అని. కన్యాలగ్న జాతకులు వీరు. కన్యాలగ్నంలో బుధగ్రహం ఉచ్చుపట్టి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నారు. రవితో కలిసి ఉన్నారు. బుధాదిత్య యోగం ఉందండి. ఈ అబ్బాయి వ్యాపారం చేస్తే మంచిగా లాభాలు ఉంటాయి. ఇంకా ప్రస్తుతం నవాంశలో గురుడు ఈ అబ్బాయికి ఉచ్చు పొంది ఉన్నారు. మంచిదే. కన్యాలగ్న జాతకులకి ప్రజెంటు ఈ అబ్బాయికి రాహు అనురాధ నక్షత్రంలో ఉన్నారు. మంచిదే. కుజదశ జరుగుతూ ఉందండి 2026 వరకు. 22 డిగ్రీల్లో ఉన్నారు. వృద్ధాస్తులో ఉన్నారు. అందుకు కుజుడు అంత యోగించరు. నెక్స్ట్ వచ్చేది రాహు మహర్దశ 28 తర్వాత. రాహు అనురాధ నక్షత్రంలో ఉండడం మంచిదే. శరీరాశిలో ఉన్నారు. 5 డిగ్రీల్లో ఉన్నారు. రాహుకి అంత బలం లేదు. వీరికి ఎక్కువగా చదువు కన్నా వ్యాపారం కలిసి వస్తుందండి. ఇంకపోతే 2001లో జన్మించిన వారు వీరు. 2001లో జన్మించిన వారు జాబ్ అడిగి ఉన్నారు. వీరు ట్విన్స్ అని అడిగి ఉన్నారు. ప్రస్తుతం కేతు మహర్దశ జరుగుతుందండి 2028 వరకు. లగ్నం ధనుస్సు లగ్నం. ధనుస్సు లగ్నంలో కేతు ఉన్నారు. సప్తమంలో రాహువు గురువు ఉన్నారు. వీరికి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారండి. లాభాధిపతి లాభంలో ఉన్నారు. లాభస్థానంలో ఉన్న గ్రహదశలు యోగిస్తే అట్లాగే గురు దృష్టి ఉంది శుక్రుడి మీద. శుక్ర మహాదశ విశాఖ నక్షత్రంలో ఉన్నారు. అంటే లగ్నాధిపతి నక్షత్రంలో శుక్రదశ వస్తూ ఉంది. అందుచేత శుక్ర మహాదశ యోగిస్తుంది. 2028 తర్వాత వీరికి బాగుంటుంది. ప్రజెంట్ ఏలినాటి శని జరుగుతుంది. మరి 29 నుండి కూడా మళ్ళీ చంద్రుడి మీదకి శని వస్తారు. మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. ఈ టైంలో కొంచెం ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. కొంచెం ఓపిక పడితే 2028 తర్వాత వీరి జీవితం ఆటోమేటిక్గా సెట్ అవుతుందండి. మీరు భయపడాల్సిన పని లేదు. మరి ఈరోజు చెప్పేది ఏంటంటే ఒక 6 జాతకాలు చెప్పి ఉన్నాను. నేను చెప్పే ముందు ఆ ఇయరు పుట్టిన నెల సమస్య చెప్తున్నాను. మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలరు. మీ జాతక చక్రాలు వేసి ఉంచాను ఇక్కడ. అది మీ జాతక చక్రమో కాదో మీరు కూడా చూసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఎక్కువ సమస్యలు ఉద్యోగరీత్యా అడుగుతున్నారండి. ఇప్పుడు ప్రజెంట్ కాలంలో ఉద్యోగ సమస్య కూడా ఎక్కువ ఉంది. మరి గోచార రీత్యా సాఫ్ట్వేర్కైనా దేనికైనా సరే రాహు బలం లేదండి. ఫస్ట్ పాయింట్. రాహు మీనరాశిలో ఉన్నారు.
రాహు కుంభరాశిలోకి రావాలి. ఒకటో పాయింట్ ఇది. ఆ తర్వాత జాబ్స్ ఆటోమేటిక్‌గా సెట్ అవుతాయి. సాఫ్ట్‌వేర్ రంగం. 2 విద్య అనేటప్పటికి ఎవరి జాతక చక్రంలో అయినా ప్రైమరీ అయితే 4వ స్థానం చూసుకోండి. అట్లాగే ఆ పిల్లవాడికి గాని, అమ్మాయికి గాని చంద్రబలం ఉందా లేదా? క్షీణచంద్రుడా? పూర్ణచంద్రుడా? చంద్రుడు ఏదైనా పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా? అలాగే చంద్రుడిని ఏదైనా పాపగ్రహాలు చూస్తున్నాయి. ఎందుకు అంటే చంద్రబలం మనకి మనోధైర్యానికి, మనోవికాసానికి చాలా అవసరం అండి. చంద్రబలం ఉంటే ఎవరైనా గాని, ఏ పనిలోనైనా గాని సాధిస్తారు అన్ని విషయాలు చంద్రుడు. రెండోది హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళేటప్పటికి మీరు 9థ్ ప్లేస్, 9థ్ లార్డ్ చూడండి. 9థ్ లార్డ్ ఎవరితో కనెక్షన్ ఉంది? 9థ్ లార్డ్ బావుంటే ఆటోమేటిక్‌గా సరస్వతి యోగం ఉంటుందండి వారికి. సరస్వతి యోగం ఉందంటే మంచి విద్య వస్తుంది. ఇది 9వ స్థానం నుంచే చూస్తాం. ఇంకా జాతక చక్రంలో ఎవరికైనా గురువు జ్ఞానకారకుడు. గురువు జాతకాల్లో వీక్ ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా విద్య అనేది ఇబ్బందులు. తర్వాత గురుడితో పాటు బుధ గ్రహాన్ని కూడా చూడాలండి. బుధుడు బుద్ధి వికాసానికి, అలాగే బుధుడు చంచల మనస్కుడు. అంటే 2 విధాలుగా ఆలోచిస్తూ ఉంటాడు బుధుడు. అందుకే బుధగ్రహం పాపగ్రహాలతో కలిసి ఉంటే పాప ఫలితాలు, బుధగ్రహం ఒక్కడే ఉంటే మంచి ఫలితాలు ఇస్తారని జాతకంలో చెప్తారు. అలాగే బుధగ్రహం శుభగ్రహాలతో ఉంటే శుభత్వం పొందుతుంది. ఇవన్నీ కూడా. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు చాలా తొందరగా ఆ సమస్యని పరిష్కారం చేసుకోగలిగేవారు చంద్రబలం ఉన్నవాళ్ళు, బుద్ధితో ఆలోచించి బుద్ధిబలం ఉండేవాళ్ళు. అట్లాగే గురుగ్రహం బావుంటే ఈ 3 గ్రహాల వల్ల వాళ్ళకి అన్నింటా విజయాలు ఉంటాయి. అది చదువుకున్నా, చదువుకోలేకపోయినా చంద్రుడు, బుధుడు, గురుడు జాతక చక్రంలో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు? బుద్ధికారకుడు బుధుడు, జ్ఞానకారకుడు గురుడు, మనోకారకుడు చంద్రుడు. బుద్ధి. ఈ 3 ఉండాలండి ప్రతి మనిషికి. ఈ మూడిట్లో ఏది లోపించినా కొంచెం పనులు ఆలస్యంగా అవుతాయి. ఇబ్బందులుగా జీవితం ఉంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.